మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతూ, దేవుని జ్ఞానంలో వర్ధిల్లుతున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీతో మాట్లాడబోయే అంశం ఏంటి అంటే, ఉప్పొంగజేయు జ్ఞానమా లేక సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమా? ఈ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానంని నేర్చుకోవడము, తర్వాత జ్ఞానాన్ని ప్రకటించడము, లేదంటే వాక్యాన్ని ప్రకటించడము, ఆ వాక్యాన్ని నేర్చుకోవడము, తద్వారా సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందుకుంటున్నామా, లేదంటే ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నామా, మనం ఏ స్థితిలో ఉన్నాము అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ జ్ఞానం మనల్ని ఉప్పొంగజేస్తుందా లేక నిత్య జీవానికి నడుపుతుందా? సరే, మొత్తం మీద జ్ఞానం అంటే మనకు తెలుసు దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము మనల్ని ఉప్పొంగజేస్తుందా లేదంటే నిత్య జీవానికి నడుపుతుందా? అసలు బైబిల్ ఏం చెప్తోంది అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటగా జ్ఞానానికి మూలం ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అనే విషయాలు మనం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, పైనుంచి వచ్చు జ్ఞానము అని వ్రాయించబడింది. అంటే పైనుంచి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనదని, సమాధానకరమైనదని, మృదువైనదని, సులభంగా లోబడినదని యాకోబు రాసిన పత్రికలో మనం చూడగలం. అంటే మొత్తం మీద జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పైనుంచి వస్తుంది. పైనుంచి అంటే ఆకాశం నుంచి, పరలోకం నుంచి వస్తుంది జ్ఞానము అని మనకు అర్థమవుతుంది. సరే, మరి ఆ పైనుంచి వచ్చిన జ్ఞానం ఎవరు, ఆ జ్ఞానం అంటే ఏంటి అని మనం ఇంకా బైబిల్ని పరిశీలించినట్లయితే యోహాను సువార్తలో ఉంటుంది. చూడండి, అందరూ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, పరలోకం నుంచి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడూ లేడు. కాబట్టి ఇప్పుడు పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం ఏంటి? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు. పరలోకం నుంచి దిగి ఈ లోకానికి వచ్చిన వాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది, జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానము, పైనుంచి వచ్చిన జ్ఞానము. మనం ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వడానికి ఇంకొక వచన భాగం మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ వాక్య భాగం బట్టి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. పైనుంచి వచ్చిన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడంటే దేవుని జ్ఞానమై ఉన్నాడు. మరి మొత్తం మీద జ్ఞానం అంటే ఏంటి అంటే పైనుంచి దిగి వచ్చిన, పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే దేవుని జ్ఞానము అని మనకు అర్థమవుతుంది. సరే, మరి జ్ఞానము గురించి మనము కొన్ని వచన భాగాలు సామెతల గ్రంథంలో చూడగలం. అదేంటి అంటే జ్ఞానము ఘోషిస్తోందని. జ్ఞానం ఏమని ఘోషిస్తోందంటే జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తోందంట, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతోందంట, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేస్తోందంట. ఇంకా మనం చూస్తున్నట్లయితే చాలా వచన భాగాలు రాయబడి ఉంటుంది. పురద్వారములలో, పట్టణములలో జ్ఞానం ప్రచురం చేస్తుందంట. అసలు ఏమని చేస్తుంది అంటే ఈ జ్ఞానం ఏమని ప్రకటన చేస్తుంది? జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు? అసలు అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయించు ఉంటారు అని జ్ఞానం ప్రశ్నిస్తోందంట. ఏమనంటే అసలు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం నశించుకుంటారు అంటే జ్ఞానము లేని వాళ్ళని హెచ్చరిస్తోంది ఈ జ్ఞానము, లేదంటే దేవుని వాక్యము, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానం రూపంలో ఈ సామెతల గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి జ్ఞానం హెచ్చరిస్తోంది, జ్ఞానం లేని వారలారా, బుద్ధిహీనులారా, అపహాస్యం చేయు వారలారా మీరు ఎన్నాళ్ళు ఈ విధంగా జ్ఞానం లేని వారుగా ఉంటారు అని జ్ఞానం హెచ్చరిస్తోంది, ఘోషిస్తోంది. వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని మనం సామెతలు చదివితే సామెతల గ్రంథంలో ఉంటుంది. అలాగే సామెతల గ్రంథంలో మనం చూడగలము, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడని, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మునని మనం చదవగలం. అంటే మొత్తం మీద మనుషులందరూ జ్ఞానంని సంపాదించుకోవాలి, జ్ఞానము నేర్చుకోవాలి, జ్ఞానమును మనము విలువ పెట్టి కొనుక్కోవాలి అని బైబిల్లో రాయించబడింది. అలాగే ఏమనంటే వెండి బంగారం సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మొత్తం మీద మనుషులందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తోంది. సరే, సామెతల గ్రంథంలో మీరు ఇంకా చదివినట్లయితే జ్ఞానం ఏం చెప్తోంది, ఏమి నేర్పిస్తోంది, ఏ విధంగా హెచ్చరిస్తోంది అని మనం సామెతల గ్రంథంలో చూడగలము. ఇంకా ఏమని చెప్తుందంటే సామెతల గ్రంథంలో నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానం సంపాదించుకొనుము. జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశము అని మనము ఎన్నో రెఫరెన్సెస్ సామెతల గ్రంథంలో చూడగలం. మొత్తం మీద జ్ఞానం అంటే ఏంటి అంటే పాత నిబంధనలోని యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంటే జ్ఞానము గురించి మనం చూడగలం. అసలు జ్ఞానము ఎలా సంపాదించుకోగలం, జ్ఞానం ఎలా వస్తుంది అంటే మీరందరూ ఓపెన్ చేసి చూడండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు మూలము అని రాయించబడింది.
అంటే జ్ఞానం ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలం. మీకు డౌట్ రావచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకున్నాం కదా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని ఎలా అర్థం చేసుకోగలం అంటే, మనకందరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు తాను సువార్త చేస్తున్న దినములలో కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. మనం యోహాను సువార్తలో ఈ మాటలు చూడగలం. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్తున్నారంటే, తండ్రిని తెలుసుకోలేదు వారు, నన్ను తెలుసుకోలేదు. అంటే నన్ను ఎరిగితే తండ్రిని ఎరిగినట్లు, తండ్రిని ఎరిగితే నన్ను ఎరిగినట్లు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో మాటలు చెప్పడం మనము యోహాను సువార్తలో చూడగలం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఫిలిప్పు గారిని చూడగలము. ఫిలిప్పు ఏమని ప్రశ్నిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అదే చాలు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముడి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఇప్పుడు తండ్రి యందు, అంటే యెహోవా యందు, మన తండ్రి అయిన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞానమునకు మూలం. అంటే తండ్రిని నమ్మితే, తండ్రిని మనం విశ్వసిస్తే మనకి యేసుక్రీస్తు ప్రభు వారిని దయచేసిన తండ్రే. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే తండ్రిని ఎరిగినా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినట్లే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినా తండ్రిని ఎరిగినట్లే. వాళ్ళు ఆనాడు తండ్రిని చూపమని చెప్తే యేసుక్రీస్తు ప్రభు వారు తనని గురించి చెప్తున్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు అని చెప్తున్నారు. సరే, మరి ఇంకొక భాగంలోకి వెళ్దాము. మరి జ్ఞానం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, జ్ఞానము రక్షణార్థమైనది, రక్షణార్థమైన జ్ఞానము అని రాయించబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ ప్రసాదించారు. ఆయన శిలువలో మరణించి రక్తం కార్చి తండ్రి మాటకు లోబడి మనకు ఉచితముగా దేవుని కృపచేత, ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. ఆయన రక్తం చేత మన పాపములన్నింటినీ కడిగివేశాడు. కాబట్టి జ్ఞానం ఎటువంటిది అంటే, జ్ఞానము రక్షణార్థమైనది. అంటే జ్ఞానం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే రక్షణార్థమైన జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షిస్తారు. మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, మన పాపముల నుంచి మనం కడగబడి, పాపములను యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కడిగి మనల్ని పరలోకానికి వారసులుగా, పరలోక పౌరులుగా మారుస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. కాబట్టి క్రీస్తు వల్ల, లేదంటే జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి అంటే రక్షణ మనకు ప్రసాదింపబడుతోంది. అలాగే మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నుంచి చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానము అనే మాట రాయించడం జరుగుతుంది. మరి తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభు, పైనుంచి వచ్చిన జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనల్ని రక్షణార్థమైన జ్ఞానం అంటే మనల్ని అందరినీ రక్షణలోకి నడిపించారు. మరి తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం ఏంటి అని మనం చూసినట్లయితే అక్కడే మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని అంటే, మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువును తిరిగి లేపాలి. అసలు మెయిన్ తండ్రి ఉద్దేశం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాలి. మన పాపముల నిమిత్తం ఆయన దేవుని మాటకు లోబడి సిలువ వేయబడి ఆయన మృతుల్లో నుంచి 3వ దినమున తిరిగి లేవాలి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా మనకేం కలుగుతుందంటే, మనకేమి ఇవ్వాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు అంటే, జీవముతో కూడిన నిరీక్షణని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నిరీక్షణ అంటే మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామంటే, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యం మనకు కలగాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు కదా, మీకు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీకు అక్కడ ఒకవేళ మీకు స్థలం లేకుంటే నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను అనే చెప్తున్న మాటలు మనం సువార్తల్లో చూడగలం. ఇది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం. అంటే క్రీస్తు ప్రభువారి ద్వారా, క్రీస్తు ద్వారా మనకందరికి అక్షయమైన, నిర్మలమైన, వాడబారినదైన స్వాస్థ్యము పరలోకంలో మనం సంపాదించుకోవాలి. అంటే క్రీస్తు ద్వారా మనము పాపముల చేత, శాపముల చేత నశించబడి తండ్రికి దూరం అయిపోయి, తండ్రితో సమాధానం పోగొట్టుకొని మనము ఈ పాపంలో మగ్గిపోతున్న స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి ఈ లోకానికి పంపించి ఆయన రక్తం చేత మనకి పాపక్షమాపణ కలుగజేసి రక్షణ ప్రసాదించి, ఆ రక్షణ ద్వారా, అంటే ఆ రక్షణను బట్టి మనకు అక్షయమైన, నిర్మలమైన, వాడబారినదైన స్వాస్థ్యము పరలోకంలో సిద్ధపరిచాడనమాట. కాబట్టి తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం అంటే ఇదే, మనల్ని తిరిగి పరలోకానికి తీసుకెళ్ళాలి క్రీస్తు ద్వారా అనేది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం. ఒకవేళ మనకి ఈ లోకంలో శోధన కలిగిన, నశించిపోయే సువర్ణం లేదంటే బంగారము తన మెరుపు ఇవ్వడానికి ఏ విధంగా అయితే అగ్ని పరీక్ష ఉంటుందో తనకి, అలాగే మన అమూల్యమైన విశ్వాసం కూడా ఎన్నో శోధనల గుండా, ఎన్నో కష్టాల గుండా వెళ్ళి ఆ శోధనలకు నిలబడి, ఈ అగ్ని పరీక్షకు నిలబడి చివరికి ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. అంటే మన ఆత్మలకు రక్షణ కలగాలి, మన ఆత్మ రక్షణ జరగాలి అనేది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం.
సరే, మీకు జ్ఞానం అంటే ఏంటి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటి అర్థమైపోయింది. మొత్తం మీద జ్ఞానం అంటే ఏంటి అంటే దేవుని జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభువు. మరి తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటంటే క్రీస్తు ద్వారా మన ఆత్మకు కలిగే రక్షణ, మనం పరలోకంలో సంపాదించుకునే స్వాస్థ్యం అనమాట. అంటే క్రీస్తు ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలనేది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం. మొత్తం మీద జ్ఞానం అంటే ఏంటి, దేవుని జ్ఞానం అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారని మనకు అర్థమవుతుంది. మరి ఇంత గొప్ప జ్ఞానము మనల్ని ఉప్పొంగ చేస్తుందా? జ్ఞానం ఉప్పొంగ చేయడం ఏంటి? అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము మనకందరికీ కలగాలి. మనుషులందరూ సత్యం గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని తండ్రి ఇస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ మనం కొన్ని వచన భాగాల్లో చూడగలము, జ్ఞానం ఉప్పొంగ చేయుననే మాట చూడగలం. అంటే ఆ జ్ఞానము, దేవుని జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుందా? ఈ వాక్య భాగం మనం తెలుసుకోవాలంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది, జ్ఞానం ఉప్పొంగు చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయును. సరే, మరి ఇక్కడ ఏ జ్ఞానం గురించి రాయించబడింది? దేవుని జ్ఞానమా, లోక జ్ఞానమా అంటే మనం ఇంకా కిందకి చదివినట్లయితే దేవుని జ్ఞానమే అని అర్థమవుతుంది. దేవుని జ్ఞానము ఉప్పొంగ చేయడం ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ క్లారిఫికేషన్ పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఇస్తున్నారు. అదేంటి అంటే ఇక్కడ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం గురించి చెప్తున్నారు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే మనకందరికీ జ్ఞానం ఉందని మనకు తెలుసు, అయితే లోకంలో ఉన్న విగ్రహం వట్టిది, అందులో ఏమీ లేదు, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడి నుంచి సమస్తము కలిగింది, క్రీస్తు ద్వారా సమస్తము కలిగింది అని పౌలు గారు చెప్పుకుంటూ వస్తారు. అంటే మొత్తం మీద ఈ లోకంలో ఎంతమంది దేవతలు అనేబడే వాళ్ళు ఉన్నా, ప్రభువులు అనేబడే వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ, ఆకాశం అందైనా భూమి మీదైనా కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి, ఒక్కడే ప్రభువు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఈ జ్ఞానం మనకందరికీ ఉంది, కానీ కొందరికి ఇటువంటి జ్ఞానం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా రక్షణలోకి వస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు వాళ్ళు విగ్రహాలకు బలి అర్పించే వాళ్ళు, అంటే విగ్రహాలను పూజించిన వాళ్ళుగా ఉంటున్నారు. అటువంటి వారు ఇప్పుడు కొత్తగా రక్షణలోకి వచ్చారనమాట. వీళ్ళకి జ్ఞానం లేదు. అంటే విగ్రహాలకు పెట్టిన వాటి విషయంలో, తినుట విషయంలో తినినందున ఎక్కువ లేదు, తినకపోయినందున తక్కువ లేదు, విగ్రహం వట్టిది, అందులో ఏమీ లేదు అనే విషయము, అనే ఆ జ్ఞానం చాలా మందికి లేదు. కాబట్టి విగ్రహాలకు అర్పించబడిన వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ తినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ జ్ఞానం అందరి యందు లేదు కాబట్టి, ఒకవేళ ఎవరైనా కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, అంటే ముఖ్యంగా విగ్రహారాధన చేసుకొని విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా రక్షణలోకి వచ్చినట్లయితే, ఒకవేళ మనం విగ్రహం వట్టిది, అందులో ఏమీ లేదు అని తెలిసిన మనము విగ్రహాలకు అర్పించిన వాటిని తింటా ఉంటే, వాళ్ళు చూసి వాళ్ళు కూడా విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకు తినడానికి ధైర్యం తెచ్చుకుంటారంటే, వీళ్ళే విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు అంటే మేము ఒకప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినేవాళ్ళం, ఆ విగ్రహంలో ఏదో ఉందని, మేము శక్తి ఉంది, ఏదో పవర్ ఉందని మేము తినేవాళ్ళము. ఇప్పుడు వాక్యం తెలిసిన వాళ్ళే విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు అంటే సంథింగ్ ఈ విగ్రహంలో ఏదో ఉంది, దేవుని లాంటి శక్తి ఏదో ఉంది అని వాళ్ళు పొరబడే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు మన జ్ఞానం చేత నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి విగ్రహాలకు అర్పించే వాటి విషయంలో, విగ్రహంకు అర్పించినవి తినినా ఎక్కువ లేదు, తినకపోయినా మనకు తక్కువ లేదు, విగ్రహం వట్టిదని మనకు తెలిసినప్పటికీ వారిని బట్టి మనకు కలిగిన ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలుగజేయకుండా చూసుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. విగ్రహాలకు అర్పించబడిన వాటిని తినుట విషయంలో నీ జ్ఞానం ఉంది, విగ్రహంలో ఏమీ లేదని జ్ఞానం ఉంది, కానీ ఈ జ్ఞానం అందరికీ లేదు. నువ్వేం చేస్తున్నావు? విగ్రహాలకు అర్పించబడిన వాటిలో ఏమీ లేదని చెప్పి అందరి ముందర ధైర్యంగా తినడం ద్వారా బలహీన మనస్సాక్షి గల వాళ్ళు, కొత్తగా దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు, రక్షణలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ విగ్రహాలకు పూజ చేసి కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళకి అభ్యంతరం కలుగుతోంది. నువ్వు తినడం ద్వారా దాంట్లో ఏదో సంథింగ్ ఉంది, ఏదో పవర్ ఉంది, అంటే యేసుక్రీస్తు ప్రభు లాగానే ఏమో ఈ విగ్రహాలు కూడా, దానిలో కూడా పవర్ ఉందేమో అని వాళ్ళు భ్రమపడే అవకాశం ఉంది. వాళ్ళ బలహీనమైన మనస్సాక్షి నొప్పింపబడే అవకాశం ఉంది. కాబట్టి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు చెప్తూ, మీరు ఒకవేళ వాళ్ళ ఎదురుగా తింటే క్రీస్తు ఎవరి కోసమైతే చనిపోయారో అటువంటి బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశిస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. ఒకవేళ ఇటువంటి జ్ఞానము మనం దుర్వినియోగపరుచుకుంటే, అంటే నాకే జ్ఞానము తెలుసు, నేనే గొప్పవాడిని, నేను చేసింది కరెక్ట్ అని బలహీనులను పట్టించుకోకుండా మనం దుర్వినియోగం చేస్తే అటువంటి జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది అని పౌలు గారు ఇక్కడ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఇక్కడ జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది అంటే అర్థము తప్పు ఎవరిది? జ్ఞానం తప్ప, లేదంటే ఉప్పొంగే వాళ్ళ తప్ప అంటే ఉప్పొంగే వాళ్ళ తప్పే అని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం అయితే ఉంది, ఆ జ్ఞానాన్ని ఏ విధంగా, ఎప్పుడు, ఏ విధంగా వాడుకోవాలి,
ఎవరి విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, కొత్తగా నమ్మిన వారి విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, వాక్యంలో ఎదుగుతున్న వాళ్ళు, వాక్యంలో బలపడుతున్న వారి విషయంలో ఎటువంటి జ్ఞానాన్ని చూపించాలి, ఎటువంటి జ్ఞానం నేర్పించాలి, వాళ్ళ ఎడల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇటువంటి వివేచన అనేది ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. ఎటువంటి వివేచన లేకుండా నాకే జ్ఞానం ఉంది, ఈ విగ్రహంలో ఏమీ లేదు, నేను తినవచ్చు, బలహీనులు అభ్యంతర పడితే నాకేంటి అని మనము తినకూడదు. కాబట్టి అటువంటి జ్ఞానము, నీ జ్ఞానాన్ని బట్టి ఈ బలహీనులు అభ్యంతరపడి దేవునిలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీ జ్ఞానము ఏ విధంగా వినియోగించుకోవాలో, ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏ విధంగా నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకోమని పౌలు గారు చెప్తున్నారు. మరి జ్ఞానం ఉప్పొంగ చేస్తుందా అంటే, ఆ జ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తే, జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుంటే జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. ఉప్పొంగ చేస్తుందంటే అది జ్ఞానం తప్పు కాదు, మనకు మొత్తం మీద అర్థం కావాలి. జ్ఞానం ఉప్పొంగ చేస్తుందంటే ఆ తప్పు జ్ఞానంది కాదు, ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకొని మనదే అని అర్థం కావాలి. ఎందుకంటే జ్ఞానం మనలో ఫలించినప్పుడే మనం ఉప్పొంగుతాం. ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నాము అని చెప్పి ఆ జ్ఞానమును, నేర్చుకున్న జ్ఞానమును క్రియల రూపంలో బయటకు తీసుకురాలేదనుకోండి, అప్పుడు ఆ జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుంది. అంటే ఆ జ్ఞానాన్ని బట్టి మనమే విర్రవీగే స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆ జ్ఞానాన్ని బట్టి మనమే అతిశయించే స్థితిలోకి, గర్వపడే స్థితిలోకి మనమే వెళ్ళిపోతామని పౌలు గారు చెప్తున్నారు. ఇంకా జ్ఞానం బట్టి మనం ఎప్పుడు ఉప్పొంగుతాము అంటే, దేవుని జ్ఞానమును మన మహిమ నిమిత్తం వాడినప్పుడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుని వాక్యము ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం బైబిల్లో చూడగలం. దేవుని వాక్యం ఎలా వచ్చింది, దేవుని జ్ఞానం ఎలా వచ్చింది అంటే దేవుడు ఇచ్చాడు. దేవుని జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జ్ఞానం బైబిల్లో రాయించబడింది, దేవుని వాక్యం బైబిల్లో ఉంది. మరి ఆ జ్ఞానాన్ని మన గొప్పతనానికి, మన మహిమ నిమిత్తం వాడితే, అన్నీ నాకే తెలుసు, నేనే జ్ఞానవంతునని గర్విస్తే ఆటోమేటిక్గా ఉప్పొంగుతాం. అంటే మనం వాడే విషయంలో, జ్ఞానానికి లోబడే విషయంలో, లేదంటే ఆ జ్ఞానాన్ని ఫలింప చేయకుండా ఉండడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం అనమాట. కాబట్టి దేవుని జ్ఞానమును మన మహిమ నిమిత్తం, అంటే మన గొప్పతనం కోసం వాడితే ఆ జ్ఞానం వల్ల మనం ఉప్పొంగుతాం. మొత్తం మీద జ్ఞానం తప్ప మన తప్ప అంటే, ఆ జ్ఞానాన్ని సరిగ్గా తెలుసుకోకపోవడం, సరిగ్గా లోబడకపోవడం జ్ఞానానికి, అలా చేయడం ద్వారా తప్పు మనదే. జ్ఞానం ఉప్పొంగ చేయదు, కానీ ఆ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా గ్రహించలేకపోవడం ద్వారా మనం ఉప్పొంగుతున్నాం. కాబట్టి జ్ఞానం తప్ప మన తప్ప అంటే తప్పు మనదే. నిజానికి జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం దేనికి వినియోగించాలి? మనం ఆల్రెడీ చదువుకున్నాము, జ్ఞానము రక్షణార్థమైనదే అని. అంటే నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి తీసుకురావడానికి, ఆల్రెడీ రక్షణలో ఉన్న వారిని ఆ రక్షణలో బలపరచడానికి, అంతం వరకు వాళ్ళని నిలబెట్టడానికి మనము జ్ఞానాన్ని వాడుకోవాలి, జ్ఞానాన్ని ప్రకటన చేయాలి, ఆ జ్ఞానానికి లోబడాలి, దేవుని జ్ఞానానికి లోబడాలి. అలాగే కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళకి, ఆ బలహీన మనస్సాక్షి గల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా, మన జ్ఞానం బట్టి వారికి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. అంటే మొత్తం మీద దేవుని జ్ఞానమును దేవుడు ఏ విధంగా అయితే వాడమన్నాడో ఆ విధంగా వాడితే మనం జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగే పరిస్థితి రాదు. కానీ మన మహిమ నిమిత్తం, నాకే జ్ఞానం వచ్చు, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే జ్ఞానవంతురాలిని, నాకే అన్ని తెలుసు, నేనే ఈ పరిశీలన చేశాను, నేనే ఈ బైబిల్లో నుంచి ఇన్ని లోతైన విషయాలు బయటకు తీసుకొని వచ్చాను అని మనం గొప్పలు చెప్పుకుంటే ఆ దాన్ని బట్టి మనము ఉప్పొంగుతాం. అంతే తప్ప జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేయట్లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఇది అర్థం అవ్వడానికి ప్యూర్ సోడియంని తీసుకొని వచ్చి మనము ఆ సోడియం మీద వాటర్ స్ప్రింకిల్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అగ్నిని ఆర్పే నీళ్ళే సోడియం మీద ఆ నీటిని స్ప్రింకిల్ చేసినప్పుడు మంటలు రావడం జరుగుతుంది. ఒక ఆరెంజ్ కలర్ ఫ్లేమ్ రావడం జరుగుతుంది. అది సైన్స్లో ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. అంటే అగ్నిని ఆర్పే నీళ్ళే సోడియం మీద వేసినప్పుడు ఏమైందంటే అగ్నిని పుట్టిస్తోంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానము రక్షణార్థమైనది. ఆ జ్ఞానాన్ని ఏ విధంగా అయితే మనం సద్వినియోగిస్తే ఆ జ్ఞానం రక్షణార్థమైనది. కానీ మనం సద్వినియోగం చేసుకోకుండా నాకే జ్ఞానం వచ్చని చెప్పి ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తే, అంటే జ్ఞానాన్ని మన మైండ్ వరకే వాడుకొని, మన మైండ్లోనే అనలైజ్ చేసి, మన మైండ్ అంతా నింపుకొని నేర్చేసుకొని అక్కడితో ఆపేస్తే మనకు ఆటోమేటిక్గా ఉప్పొంగుదల అనేది పుడుతుంది. ఆటోమేటిక్గా గర్విస్తాం. కానీ నేర్చుకున్న జ్ఞానము మన హృదయంలోనికి వెళ్తే, మన మనస్సులోనికి, మన హృదయంలోనికి వెళ్తే ఆ జ్ఞానం మనలో ఫలించడం స్టార్ట్ అవుతుంది. ఫలించి ప్రేమగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడే దేవుని ప్రేమ మనలో పుడుతుంది. మనం బైబిల్లో చూడగలము, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు చెప్పింటారు, దేవుని ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలని రాయించబడింది. అంటే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం, లేదంటే పూర్ణ హృదయంతో జ్ఞానాన్ని నేర్చుకుంటే మనం ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగం. ఆ జ్ఞానం మనలో ఫలించి ప్రేమగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి
నలుగురికి దేవుని ప్రేమను చూపించే స్థితిలో మనం ఉంటాం. మనం ఉప్పొంగుతున్నాము అంటే ఆ జ్ఞానం మన హృదయంలో ఫలించలేదు, కేవలం మన మైండ్ వరకే ఆగిపోయి ఆ జ్ఞానాన్ని దుర్వినియోగపరుచుకున్నామని అర్థం. కాబట్టి జ్ఞానం ఉప్పొంగ చేస్తుందా అంటే జ్ఞానం ఉప్పొంగ చేయదు, కానీ ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళే ఉప్పొంగుతారు. కాబట్టి జ్ఞానం మైండ్ నుంచి మన హార్ట్కి, అంటే మైండ్ నుంచి మన హృదయానికి వచ్చినప్పుడు ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం అని రాయించబడుతుంది. అంటే జ్ఞానం మన హృదయంలోనికి వచ్చినప్పుడు, మన హృదయపూర్వకంగా జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు, హృదయపూర్వకంగా దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని జ్ఞానంలో ఉన్న ప్రేమ, లేదంటే దేవుని వాక్యంలో ఉన్న ప్రేమ మనకు అర్థమయ్యి, ఆ ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసం మనలో పుడుతుంది. అంటే మనం హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అసలు దేవుని వాక్యం ఏం చెప్తోంది? ఉప్పొంగమని చెప్తోందా? రక్షణార్థమైనదని చెప్తోందా? రక్షణార్థమైనదని చెప్తోంది. కాబట్టి ఇప్పుడు నేను దేవుని వాక్యం నేర్చుకున్నా, నేను ఏం చేయాలి? ఉప్పొంగాల. ఆ రక్షణార్థమైన జ్ఞానమును నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వాడాలా? లేదంటే ఆల్రెడీ రక్షణలో ఎదుగుతున్న వారిని ఇంకా రక్షణలో వాళ్ళు అంతవరకు నిలబడేలా దేవుని జ్ఞానాన్ని ఉపయోగించాలా అంటే, అవును, దేవుని జ్ఞానాన్ని రక్షణలో ఆల్రెడీ ఎదుగుతున్న వాళ్ళని ఇంకా ఎదిగేలా చేయాలి. నెక్స్ట్, నశించిపోతున్న ఆత్మల్ని రక్షణలోకి తీసుకురావాలి. ఇందుకోసం మన జ్ఞానము ఉపయోగించాలి. అంటే ఇతరుల రక్షణ నిమిత్తమే కాదు. ఒకవేళ మనం చూడండి ఉప్పొంగామనుకోండి, ఈ జ్ఞానాన్ని బట్టి ఇతరులను రక్షించాల్సిన మనమే ఉప్పొంగితే, నశించిపోతున్న ఆత్మల రక్షణ ఏమో కానీ మన రక్షణే ఫెయిల్ అయిపోతుంది, మన ఆత్మరక్షణే ఫెయిల్ అయిపోతుంది, మనమే పరలోకానికి వెళ్ళలేం. ఎందుకంటే దేవుడు ఈ నెగిటివ్ లక్షణాన్ని ఇష్టపడడు. సరే, మరి జ్ఞానం ఎందుకొరకు వాడాలంటే మనకు అర్థమైంది, జ్ఞానం రక్షణార్థమైనది, రక్షణ కొరకు వాడాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు కానీ, ఆల్రెడీ రక్షణలో ఉన్న వాళ్ళని అంతం వరకు నిలబెట్టే ఆ స్థితికి కానీ మనము జ్ఞానాన్ని వాడాలి, వాళ్ళని జ్ఞానంలో ఎదిగేటట్లు చేయాలి. మరి ఇంకా చూడండి, ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను. బైబిల్లో ఏమని ఉంటుందంటే, జీవవాక్యంను చేతపట్టి మనం అనేకులను దేవుని వైపు తిప్పుట అనేది ఈ జ్ఞానాన్ని బట్టి చేయాలి. దేవుని వాక్యాన్ని చేతపట్టి అని రాయించబడింది. దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్న మనం, దేవుని వాక్యాన్ని నేర్చుకున్న మనం, లేదంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న మనము, జ్ఞానం కలిగిన మనము ఎందుకోసం వాడాలి? ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పినట్లు, నశించిపోతున్న ఆత్మలను రక్షణలోకి తీసుకురావడానికి వాడాలి. మొత్తం మీద దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఈ జ్ఞానాన్ని ఉపయోగించాలి తప్ప, మన మహిమ కొరకు, మన గ్రేట్నెస్, మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవడం కొరకు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. అలా ఉపయోగించుకుంటే, అంటే దుర్వినియోగం చేస్తే, ఆ జ్ఞానం మనల్ని ఉప్పొంగజేస్తుంది. మరి జ్ఞానం సంపాదించుకున్నాక ఉప్పొంగకుండా ఎలా ఉండాలంటే, ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఇది సింపుల్. జ్ఞానం క్రియారూపం దాల్చాలి. నేర్చుకున్న జ్ఞానం లేదంటే దేవుని వాక్యంలో ఇలా ఉంది, ఆదికాండంలో ఇలా ఉంది, ప్రకటనలో ఇలా ఉంది, మత్తయి సువార్తలో ఇలా ఉంది, ఈ అధ్యాయంలో ఇలా ఉంది, ఈ అధ్యాయంలో ఇలా ఉంది అని నిద్రలో లేపినా కానీ జ్ఞానాన్ని చెప్పడం, లేదంటే దేవుని వాక్యాన్ని చెప్పడం, లేదంటే స్టేజ్ మీద మైక్ పట్టుకొని నిలబడినా కానీ, లేదంటే సువార్తకు వెళ్ళినా కానీ కంఠోపాఠంగా దేవుని వాక్యం చెప్పడం జ్ఞానం కాదు. ఆ జ్ఞానం మైండ్ వరకే ఆగిపోయి ఉంటుంది. కానీ ఆ జ్ఞానం క్రియారూపం దాల్చింది అనుకోండి, జ్ఞానం ఒక థియరీ లాంటిదైతే అది క్రియల్లోకి ప్రాక్టికల్ చేసింది అనుకోండి, క్రియారూపం దాల్చింది అనుకోండి, అది మన హృదయంలోకి వెళ్ళి ఫలిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు ప్రేమగా మారి ఆ ప్రేమను నలుగురికి చూపుతుంది. మనకు తెలుసు కదా, పాపం పరిపక్వమై మరణంను కనును అని బైబిల్లో రాయించబడి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం మన హృదయంలోకి వెళ్తే అది పరిపక్వమై, అంటే దానికి సంబంధించిన క్రియ జరిగితే ప్రేమగా మారుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనము జ్ఞానాన్ని ప్రకటిస్తున్న మనము, జ్ఞానాన్ని నేర్చుకున్న మనము ప్రేమ చూపించట్లేదంటే అర్థము ఆ జ్ఞానం మనలో ఫలించలేదని అర్థం. అందుకే ఈ విషయం తెలియజేయడానికి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, 19వ వచనం అనుకుంటాను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని రాయించబడి ఉంటుంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, దాన్ని తెలుసుకోవడానికి మనం శక్తిగల వారం కావాలి అని వాక్యం సెలవిస్తోంది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని ఎందుకన్నారంటే, జ్ఞానమైన ప్రేమనే, ప్రేమ అన్న జ్ఞానమే మొత్తం మీద నిజానికి. కానీ ఆ జ్ఞానము కేవలం మన మైండ్ వరకే ఆగిపోతే, మనలో ఫలించకపోతే, క్రియారూపం దాల్చకపోతే, అది ఆ జ్ఞానం అనేది యాక్షన్స్ లేకి రాకపోతే, ఓన్లీ థియరీగానే ఉంటే జ్ఞానముగానే ఉంటుంది. కానీ అది మన హృదయంలో ఫలిస్తే, క్రియారూపంలోకి వస్తే అది ప్రేమగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని రాయించబడింది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు మనం తగిన శక్తి గలవారు కావాలని మనం చూడగలం. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో, మనం ఎక్కడి నుంచి పుట్టాము అంటే క్షయ బీజం నుంచి మనం పుట్టిన వాళ్ళం కాదు. మనం ఎక్కడి నుంచి పుట్టాము? శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుంచి పుట్టిన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళం కాదు, కానీ అక్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి అక్షయ బీజం నుంచి పుట్టిన మనము నిష్కపటమైన సహోదర ప్రేమ మనలో ఉండాలి, సహోదర ప్రేమ మనలో కలగాలి. కాబట్టి సత్యమునకు మనం విధేయత చూపాలి, అంటే దేవుని వాక్యానికి విధేయత చూపాలి, అంటే జ్ఞానానికి విధేయత చూపాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మొత్తం మీద మనం అక్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళం కనుక జ్ఞానానికి విధేయత చూపించామనుకోండి, మనం నేర్చుకున్న జ్ఞానానికే మనం విధేయత చూపిస్తే, లోబడితే మనలో నిష్కపటమైన సహోదర ప్రేమ జన్మిస్తుంది. సహోదర ప్రేమ మనం ఇతరులకు చూపిస్తాం. మనం జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నామంటే మనం జ్ఞానానికి లోబడట్లేదని క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యానికి లేదా దేవుని జ్ఞానానికి లేదంటే యేసుక్రీస్తు ప్రభుకి లేదంటే తండ్రి అయిన దేవునికి, మొత్తం మీద దేవునికి లోబడితే, దేవుని జ్ఞానంకి లోబడితే మనము సహోదర ప్రేమ కలిగి ఉంటాం. మనలో సహోదర ప్రేమ లేదు, ఉప్పొంగుతున్నామంటే అర్థము దేవుని వాక్యానికి లోబడట్లేదు. జ్ఞానం అయితే తెలుసు, జ్ఞానం అయితే నేర్చుకున్నాం, నాకు ఇది తెలుసు అది తెలుసు, ఎన్నో టాపిక్స్ తెలుసు, బైబిల్లో ఎంతోమంది చెప్పలేని చాలా కష్టమైన లోతైన విషయాలు నేనే బయటకు తెచ్చానని మనకి గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే ఆ జ్ఞానానికి మనం లోబడకపోతే అది మనలో ప్రేమను పుట్టించలేదు, సహోదర ప్రేమ మనకు ఉండదు. కాబట్టి ఎంత జ్ఞానం నేర్చుకున్నా మనం వేస్టే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ప్రేమ లేకపోతే, జ్ఞానం ఎంత సంపాదించినా కానీ ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమని వ్రాయించబడింది. సరే, మరి జ్ఞానం వేరా ప్రేమ వేరా అంటే కాదు. జ్ఞానం క్రియ జరిగితేనే ప్రేమ మనలో పుడుతుంది. అంటే జ్ఞానం క్రియారూపంలోకి వస్తే ప్రేమ మనలో పుడుతుందని అర్థమవుతుంది. మనం ఇంతకుముందే చూసాం, తండ్రి అయిన దేవునికి భవిష్యత్ జ్ఞానం అంటే క్రీస్తు ద్వారా అందరూ రక్షణలోకి ప్రవేశించి పరలోకానికి వెళ్ళాలి, తండ్రి వద్దకు వెళ్ళాలి అనేది దేవుని భవిష్యత్ జ్ఞానం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? దేవుని భవిష్యత్ జ్ఞానంలో తండ్రి ప్రేమ కనిపిస్తోంది. దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించాను అని బైబిల్లో రాయించబడింది. తండ్రి మనల్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. అందులో క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగం కనిపిస్తోంది, దేవుని ప్రేమ కనిపిస్తోంది. క్రీస్తుని బలి ఇవ్వడానికి, తన సొంత కుమారుని బలి ఇవ్వడానికి తెగించిన తండ్రి ప్రేమ కనిపిస్తోంది. తన సొంత కుమారుని బలి ఇవ్వడానికి ఈ లోకానికి పంపించిన తండ్రి ప్రేమ ఆ భవిష్యత్ జ్ఞానంలో కనిపిస్తుంది. మొత్తం మీద జ్ఞానం అంటే ప్రేమ మాత్రమే కాదు, జ్ఞానంలో త్యాగం దాగుంది. కాబట్టి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నాము మనం ఎవరైనా కానీ, జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నాము అంటే మనలో ప్రేమ లేదు, నెక్స్ట్ త్యాగం లేదని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ త్యాగం ఎప్పుడు వస్తాయి అంటే ఆ జ్ఞానం మనలో ఫలిస్తే, క్రియారూపం దాలిస్తే, ఆ థియరీగా ఉన్న జ్ఞానం ప్రాక్టికల్ అయితే, యాక్షన్స్ రూపంలో బయటకు వస్తే అప్పుడు మనలో ప్రేమ పుడుతుంది. త్యాగం చేయడానికి మనము రెడీ అవుతాం. యేసుక్రీస్తు ప్రభు మన కోసం శిలువలో బలయ్యారు కదా, అదేవిధంగా మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎప్పుడు ప్రాణం పెడతాం, ఎప్పుడు ఆ త్యాగం చేస్తామంటే ఆ జ్ఞానం మనలో ఫలించినప్పుడే. ఫలించినంత వరకు మనం ఏం చేస్తాము? ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతూనే ఉంటాం. కాబట్టి తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానంలో క్రియ జరిగింది. ఆయన భవిష్యత్ జ్ఞానం ఏంటి? క్రీస్తు ద్వారా అందరూ పరలోకానికి వెళ్ళాలనేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ రూపంలో, యాక్షన్ రూపంలో, పని రూపంలో, లేదంటే క్రియ రూపంలో తీసుకొని వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. అంటే థియరీ తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం అయితే, ఆ థియరీకి యాక్షన్ లేదా ప్రాక్టికల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అది చేసి చూపించారు. అంటే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం, ఆయన జ్ఞానము, ఆయన థాట్స్, ఆయన ఆలోచనగానే మిగిలిపోకుండా ఆలోచన సఫలీకృతం అయ్యింది, ఫలించింది. క్రీస్తు ద్వారా ఆలోచన ఫుల్ఫిల్ అయ్యిందని చెప్పొచ్చు. కాబట్టి మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన రాయించబడింది. అంటే ఈ జ్ఞానం బట్టి మనకు ప్రేమ త్యాగం రావాలి ఫలిస్తే. నెక్స్ట్ ఆ విధంగా ఫలించినప్పుడు ఆ జ్ఞానం యొక్క సువాసన అందరికీ కనపరచబడాలి. ఇప్పుడు జ్ఞానం నాకే వచ్చు, నాకే తెలుసు, నేనే చెప్పగలను, నన్ను నేను హెచ్చించుకున్నాను అనుకోండి, అందులో సువాసన ఏం లేదు. ఆ జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానం నాలో ఫలించినప్పుడు సహోదర ప్రేమ చూపిస్తాను, త్యాగపూరితమైన ప్రేమ చూపిస్తాను, నా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట భద్రాలనే ఉన్నానని చెప్పి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి జ్ఞానానికి లోబడినప్పుడు ఆ సువాసన, ఆ గ్రేట్నెస్ అందరికీ కనబడుతుంది. జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు అలానే ఉండలేదు, వాళ్ళ త్యాగం కనిపిస్తుంది, వాళ్ళ ప్రేమ కనిపిస్తుందని అందరూ ఆ సువాసనని ఆగ్రానించుకుంటారు. కాబట్టి క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన మనం అందరికీ చూపించాలి అంటే ఆ జ్ఞానం మనలో ఫలించాలి. ఒకవేళ ఫలించలేదనుకోండి, మనం ఆటోమేటిక్గా ఉప్పొంగుతాం. సరే, మొత్తం మీద దేవుని వాక్యము ఉప్పొంగ చేస్తుందా లేదా రక్షణార్థమైనదా అంటే దేవుని వాక్యం ఉప్పొంగ చేయట్లేదు. ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, ఆ జ్ఞానానికి లోబడకపోతే మనం ఉప్పొంగుతున్నాం.
ఇంతకుముందు మీతో చెప్పాను కదా, క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన అని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి సువాసనగా ఉండాలని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయం 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, క్రీస్తు మనల్ని ప్రేమించి తండ్రికి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు అర్పణంగా బలిగా తన్ని తాను అర్పించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అదే జ్ఞానం యొక్క సువాసన అని అర్థమవుతుంది. అంటే జ్ఞానంగా ఉండక, అంటే తండ్రి థాట్స్, తండ్రి ఆలోచన, తండ్రి జ్ఞానము, తండ్రి ప్రణాళికగానే ఉండకుండా, అంటే థియరీగానే ఉండకుండా ప్రాక్టికల్ క్రీస్తులో జరిగింది. ఆయన తండ్రికి పరిమళ వాసనగా ఉన్నాడు. తండ్రి థియరీని యాక్షన్ రూపంలో తీసుకొని వచ్చి పరిమళ వాసన అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువే మనకు రోల్ మోడల్గా ఉన్నాడు. అంటే జ్ఞానము అంటే, జ్ఞానం అంటే మనకు అర్థమవుతుంది కదా, దేవుని మాటలు జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువారే దేవుని జ్ఞానం, దేవుని వాక్యమే దేవుని జ్ఞానం. అంటే తండ్రి థాట్సే దేవుని జ్ఞానం. అంటే మనల్ని పరలోకానికి పంపేదే తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానం. ఈ జ్ఞానము ఇలా జరగాలి, నా ప్రియకుమారుడైన క్రీస్తుని బట్టి వీళ్ళందరూ పరలోకానికి రావాలి, నా పిల్లలందరూ తిరిగి పరలోకానికి రావాలనే ప్లాన్ ఎలా ఉందంటే, ప్లాన్గానే ఉండిపోలేదు. ఆ ప్లాన్ని ఫుల్ఫిల్ చేశాడు, నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. నెరవేర్చి మనల్ని అందరినీ పౌరులుగా, పరలోకానికి అర్హులుగా చేశాడు. కాబట్టి ఆ ఆలోచన తండ్రి ఆలోచనగానే ఉండక ఆ ఆలోచన నెరవేరబడిందని మనం అర్థం చేసుకోవాలి. దీనినే జ్ఞానం యొక్క సువాసన అంటారు. తండ్రికి పరిమళ వాసనగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం కూడా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని యొక్క సువాసన చూపించాలంటే మనల్ని మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బదులమై ఉన్నాం. అంటే దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని జ్ఞానానికి లోబడినప్పుడే మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే ఆ స్టేజ్కి వెళ్ళగలం. త్యాగపూరితమైన ప్రేమను మనం చూపించగలం. అప్పుడే ఆ జ్ఞానము, అంటే మనం నేర్చుకున్న జ్ఞానము మన మైండ్లో కేవలం ఒక థియరీ లాగా ఉండకుండా యాక్షన్స్ రూపంలో, క్రియల రూపంలో బయటకు వచ్చి ప్రేమ రూపంలో అందరికీ కనపరచబడుతుంది. అప్పుడే మనము క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను మనం మన సహోదరులందరికీ చూపించగలము. ఆ సువాసనని దేవునికి కూడా మనం చూపించగలమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జ్ఞానం ఫలిస్తే మనలో ప్రేమ పుడుతుందని చెప్పాను కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి అని రాయించబడింది. వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంత ఉందో పరిశీలించాలి అని రాయించబడింది. అంటే ప్రేమ యందు వేరుపారాలి. ఇప్పుడు నేను ఉప్పొంగుతున్నాను జ్ఞానాన్ని బట్టి, నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని బట్టి నేను ఉప్పొంగుతున్నాను అంటే నాలో ఆ జ్ఞానం ఫలించలేదు. ప్రేమయందు వేరు రాలి, అసలు ప్రేమే పుట్టలేదు. ప్రేమయందు వేరు పారి పరిశుద్ధులతో కూడా నేను ఆ పొడవు, వెడల్పు, లోతును నేను ఎలా గ్రహించుకోగలను? కాబట్టి మీరైనా నేనైనా గ్రహించాలంటే నేర్చుకున్న జ్ఞానానికి లోబడాలి. అది మన మహిమ నిమిత్తం కాకుండా దేవుని మహిమ నిమిత్తం. అది రక్షణార్థమైన జ్ఞానము, ఇతరులని రక్షణలోకి తీసుకురావాలి, ఆల్రెడీ రక్షణలో ఉన్న వాళ్ళని అంతవరకు నిలబెట్టాలనే తలంపు ఉంటే మనకు అది మనలో ప్రేమను పుట్టిస్తుంది. మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఆ ప్రేమ మనలో వేరుపారి అందరితో పాటు, పరిశుద్ధులతో అందరితో పాటు ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తును మనము గ్రహించగలం. మరి నిజమైన జ్ఞానవంతులు ఎవరు అంటే, ఉప్పొంగువారా లేదా ఆత్మల రక్షణ కొరకు క్రియారూపకమైన ప్రేమను చూపువారా అంటే, ఉప్పొంగువారైతే కాదు. నిజమైన జ్ఞానవంతులు ఆత్మల రక్షణ కొరకు క్రియారూపకమైన ప్రేమను చూపువారే నిజమైన జ్ఞానవంతులు. మరి అందరికంటే గొప్ప జ్ఞానవంతులు ఎవరు అంటే మనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు జ్ఞానవంతుడు, యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానవంతుడు. తండ్రి అయిన దేవుని జ్ఞానాన్ని, ఆ భవిష్యత్ జ్ఞానాన్ని తన క్రియల్లోకి తీసుకొని వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానవంతుడు. మనం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూడగలము. ఏమని ఉంటుందంటే, దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి అత్యధికంగా అందరికంటే జ్ఞానవంతుడు ఎవరంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా జ్ఞానవంతుడు. మరి ఇంత తెలిసినా కానీ ఎందుకు మనుషులు ఉప్పొంగుతున్నారు? ఎందుకు దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు ఇంత తెలిసినా ఎందుకు ఉప్పొంగుతున్నారు అంటే, నెంబర్ 1 మనం ఇంతకుముందే చూసాము, జ్ఞానానికి లేదా దేవుని వాక్యానికి హృదయపూర్వకంగా లోబడకపోవడం ద్వారా ఉప్పొంగుదల వస్తుంది. నెంబర్ 2 ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మేలు విషయమై మన జ్ఞానులుగా, కీడు విషయమై చిన్న పిల్లవాళ్ళలాగా ఉండాలని రాయించబడింది. మరి మేలు విషయమై జ్ఞానం అంటే మేలు ఏంటి? ఈ జ్ఞానం ద్వారా నశించిపోతున్న ఆత్మను దేవుని ఎదుగు తీసుకురావడం మేలా? మనం జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించడం లేదంటే ఉప్పొంగడం మేలా? నశించిపోతున్న ఆత్మల్ని దేవుని ఎదుగు తీసుకురావాలి, దేవుని రాజ్య వ్యాప్తి చేయాలి.
ఇది మేలు, ఈ విషయమై మనం జ్ఞానులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా, బుద్ధి విషయమై పెద్దవారులాగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మీనింగ్ ఇక్కడ కూడా సేమ్. బుద్ధి ఏంటి, మనం ఏం తెలుసుకోవాలి, దేవుని వాక్యం ఎందుకొరకు వాడాలి, దేవుని జ్ఞానమైన క్రీస్తును తండ్రి ఎందుకు ఈ లోకానికి పంపించాడు తన భవిష్యత్ జ్ఞానం చేత అంటే, ఈ లోకంలో ఉన్న మనుషులను తిరిగి తన యొద్దకు తీసుకెళ్ళాలి, తన పిల్లని తన యొద్దకు తీసుకెళ్లాలని పంపించాడు. అది జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్న మనము జ్ఞానవంతులమైతే ఆ జ్ఞానానికి లోబడి యేసుక్రీస్తు ప్రభువారి ఆ ప్రేమను, లేదంటే ఆ జ్ఞానం మనలో ఫలించినప్పుడు క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు చూపి, క్రీస్తు ఏ విధంగా అయితే మన నిమిత్తం బలి అయ్యాడో మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉండి దేవుని రాజ్య వ్యాప్తిలో తోడ్పడి మనం కూడా నశించిపోతున్న ఆత్మలను పరలోకానికి తీసుకెళ్ళడానికి మన వంతు పని మనం చేయాలి. అదే నిజమైన జ్ఞానం. సరే, మనకు తెలుసు ఇప్పుడు జ్ఞానానికి మూలం ఎవరు, దేవుని జ్ఞానం ఎవరు, జ్ఞానానికి మూలం దేవుడు. దేవుడు ఉప్పొంగాడా? దేవుడైతే ఉప్పొంగలేదు. దేవుడు ఉప్పొంగకుండా తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు, అంటే ప్రేమను కనపరిచాడు. జ్ఞానానికి మూలమైన తండ్రి ఉప్పొంగలేదు, అలాగే దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉప్పొంగలేదు. తండ్రి మాటకు లోబడి తను తాను తగ్గించుకొని తను తాను రిక్తినిగా చేసుకొని మన రక్షణ నిమిత్తం ఆయన శిలువలో మరణించి పరలోకానికి వెళ్ళాడు, మనకు రక్షణ ప్రసాదించాడు. కాబట్టి జ్ఞానంకి మూలమైన తండ్రి కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఉప్పొంగారంటే లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. జ్ఞానానికి మూలమైన తండ్రి అయిన దేవుడే ఉప్పొంగనప్పుడు, లేదంటే దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువారే ఉప్పొంగనప్పుడు, లేదంటే దేవుని జ్ఞానాన్ని మనకు అర్థం చేయించుటలో, లేదంటే దేవుని వాక్యాన్ని మనము గ్రహించుటలో మనకి హెల్ప్ చేసే పరిశుద్ధాత్మ దేవుడే ఉప్పొంగనప్పుడు మనం ఎందుకు ఉప్పొంగాలి? మనం ఇది అర్థం చేసుకోవాలి. జ్ఞానానికి మూలమైన వాళ్ళు, జ్ఞానమైన వాళ్ళే ఉప్పొంగలేదు, మరి మనం ఎందుకు ఉప్పొంగాలి? ఎందుకు అంటే ఆ జ్ఞానం మనలో ఫలించట్లేదు, మనం జ్ఞానానికి లోబడట్లేదు, కాబట్టి మనం ఉప్పొంగుతున్నాం. కానీ అది కరెక్ట్ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళే ప్రేమ చూపించారు, మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో, క్రీస్తు అడుగుజాడల్లో మనం నడచబద్దులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడగలము. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు అని ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నా జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే, నేను నా జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగితే నేను దేవుని సంబంధిని కాదు. ఎందుకంటే నేను ఆ జ్ఞానాన్ని మేలు విషయం వాడట్లేదు, బుద్ధి విషయమై పెద్దదానిలాగా ఉండట్లేదు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను సరిగ్గా వాడట్లేదు. నేనేం చేస్తున్నాను, నా మహిమ నిమిత్తం వాడుకుంటున్నాను. కాబట్టి నా సహోదరుని నేను ప్రేమించలేకున్నాను, తోటి సహోదరులను నేను ప్రేమించలేకున్నాను, తోటి సహోదరులను ప్రేమించలేకున్నాను. అప్పుడు ఏంటి, నేను దేవుని సంబంధిని కాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సంబంధులు ఎవరు? దేవుని వాక్యానికి లోబడి తోటి సహోదరులను ప్రేమించే వాళ్ళే దేవుని సంబంధులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం మనలో ఫలించాలి, క్రియారూపం దాల్చాలి. అలా మనలో ఫలించని జ్ఞానం, క్రియారూపం దాల్చని జ్ఞానం మనల్ని ఉప్పొంగజేస్తుంది. ఉప్పొంగినప్పుడు ఏమవుతుందంటే మనలోకి పాపం ఎంటర్ అవుతుంది. ఆ పాపం మనలో ఫలించి చివరికి మనం నరకానికి, మరణానికి వెళ్ళిపోతాం. ఇంత ప్రమాదం ఉంది. జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగితే మనకు తెలియకుండానే మనలో పాపం ఎంటర్ అయ్యి, అంటే ఇప్పుడు మేలైనది ఏది కాదు కదా. ఉప్పొంగుదల అంటే అర్థము దేవుడు కోరుకున్నది కాదు, అది దేవునికి సంబంధించిన లక్షణం కాదు, అదొక నెగిటివ్ క్యారెక్టరిస్టిక్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఉప్పొంగుతున్నామంటే మనలో పాపం ఎంటర్ అయిపోతుంది. ఆ పాపం ద్వారా మనం ఏం చేస్తాం, మరణానికి దగ్గర అయిపోతాం, నరకానికి దగ్గర అయిపోతాం. జ్ఞానాన్ని ప్రకటించాల్సిన మనము, జ్ఞానానికి లోబడాల్సిన మనము, ప్రేమను చూపించాల్సిన మనము, జ్ఞానం నాకు తెలుసు అనే ఆ భ్రమలో ఉండి చివరికి పాపంలో పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే నరకానికి దగ్గరైపోతున్నాము. ఉప్పొంగే వాళ్ళందరూ నరకానికి దగ్గర అవుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొరింథీయులకు పౌలు గారు చెప్తూ, జ్ఞానం ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును అంటున్నారు. ఆ జ్ఞానం ఫలించినప్పుడు మనలో పుట్టే ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. క్షేమాభివృద్ధి అంటే మన ఆత్మరక్షణ జరుగుతుంది, దేవుని రాజ్య వ్యాప్తిలో మనము తోడ్పడతాం, అది క్షేమాభివృద్ధినే కదా. అలాగే కొలసీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, అదేంటి అంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అని రాయించబడి ఉంటుంది. అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు నాకు అన్నీ తెలుసు, నేనే జ్ఞానవంతురాల్ని, నేనే జ్ఞానవంతుణ్ణి, నేను ఎన్నో టాపిక్స్ రీసెర్చ్ చేశాను, ఏ టాపిక్ అయినా నేను చెప్పగలను, దేవుని లోతైన మర్మాలు నేను చెప్పగలనని వాళ్ళని గురించి వాళ్ళు, అంటే నన్ను గురించి నేను అతిశయించాను అనుకోండి, నన్ను గురించి నేను ఉప్పొంగాను అనుకోండి, అప్పుడు నాలో పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ఉండదు, నాలో లోపమే ఉంటుంది. అప్పుడు నన్ను పరిపూర్ణత వైపుకు నేను వెళ్ళలేను. నేను పరిపూర్ణత వైపుకు వెళ్ళాలి, ఎవరైనా కానీ పరిపూర్ణత వైపుకు వెళ్ళాలి అంటే ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగడం కాకుండా నేర్చుకున్న జ్ఞానం, ఎంత జ్ఞానం అయితే నేర్చుకుంటామో ఆ జ్ఞానానికి వెంటనే విధేయత చూపించామనుకోండి, మనం ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎంత జ్ఞానం నేర్చుకున్నా, లేదంటే మొత్తం నేర్చుకున్నా
ఆ జ్ఞానానికి వెంటనే విధేయత చూపిస్తే మనలో పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ మనలో కలుగుతుంది. అంటే పరిపూర్ణతకు మనం చేరుతాం. కంప్లీట్నెస్ అంటారు. 100% మనం దేవునిలో ఎదగగలం. అలా లేకుండా ఉప్పొంగితే వీటన్నిటికీ ఆపోజిట్ అనమాట. మనం జ్ఞానంలో ఫలింపలేము, ప్రేమ చూపించలేము, పరిపూర్ణతకు వెళ్ళలేము. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు. అక్కడున్న వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలవారని నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్తూ, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటారు. అంటే ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం మనం నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తున్నాం, రోజు చదువుతున్నాం, ఎంతోమందికి ప్రకటిస్తున్నాం, సువార్త చేస్తున్నాం, మనకు తెలిసినంత ఇతరులకు చెప్తున్నాం కదా. ఈ దేవుని వాక్యాన్ని బట్టి ఉప్పొంగితే అది ఆ దేవుని వాక్యాన్ని ఉప్పొంగడానికి నా మహిమ నిమిత్తం నేను వాడుకుంటే నాకున్న ఆసక్తి ఎటువంటిది? వాక్యానుసారమైన ఆసక్తి, దేవుని లేదంటే జ్ఞానానుసారమైన ఆసక్తి కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తి అయితే చూపుతున్నాం, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి ఎలా ఉంటుంది? ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పినట్టు ప్రేమను చూపుతుంది, నేర్చుకున్న వాక్యానికి వెంటనే విధేయత చూపుతుంది, దేవుని రాజ్య వ్యాప్తిలో తోడ్పడుతుంది. అటువంటి ఆసక్తి మనం కనపరచాలి తప్ప ఆసక్తి చూపించి అది నెగిటివ్ వేలో మనం దేవుని వాక్యం వైపు ఆసక్తి చూపించకూడదు. అందుకే మనం లూకాసు వార్తలో చూడగలము, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని రాయించబడి ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి, నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఉప్పొంగితే అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేనే అందరికంటే గొప్పగా కనిపించాలి అని నాలో ఉప్పొంగుదల స్టార్ట్ అయినప్పుడు అందరు నన్ను పొగిడితే ఏమవుతుంది? అందరు నన్ను కొనియాడితే ఏమవుతుంది? నాకు శ్రమనే. కానీ మనకి ఎవరిని పొగడాలి? ఇప్పుడు దేవుని వాక్యం నేర్చుకున్న మనము ఎవరికి మహిమ ఇవ్వాలి అంటే దేవునికి మహిమ కలిగేటట్టుగా మనము ప్రయాసపడాలి తప్ప మనల్ని పొగిడించుకోవడానికి, మనం కొనియాడబడడానికి ఆ జ్ఞానాన్ని వాడుకుంటే మనకు చివరికి కలిగేది శ్రమనే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నిజానికి మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకున్న మనము దేవుని వాక్యానికి లోబడితే మనకి ఎటువంటి స్టేజ్కి రీచ్ అవుతాము అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివని దేవుని చేత మనం పొగడబడే స్థితిలోకి, దేవుని చేత ప్రశంసించబడే స్థితిలోకి మనం వెళ్ళగలం. మనం జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతూ ఉంటే ఎంత జ్ఞానం నేర్చుకున్నా దేవుడు ఎప్పుడు అనడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలవడు, మంచి దాసురాలా అని పిలవడు. ఎందుకంటే దేవుని రాజ్య వ్యాప్తిలో మనం తోడ్పడట్లేదు, ప్రేమను చూపించట్లేదు, సాటి సహోదరుని మీద త్యాగపూరితమైన ప్రేమ లేదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న క్రీస్తు మాటని పట్టించుకోవట్లేదు. జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగడంలోనే మనం టైం స్పెండ్ చేస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే అప్పుడు దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలవగలడా? పిలవలేడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యంను సాత్వికంతో అంగీకరించుడని. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి, సాత్వికంతో లోబడాలి. ఆ వాక్యం ఎటువంటిది, ఆ జ్ఞానం ఎటువంటిది అంటే ఆత్మలను రక్షించుటకు శక్తి గలది. అటువంటి వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము, నేర్చుకుంటున్న మనము అందుకోసమే ఆ జ్ఞానాన్ని వాడాలి తప్ప, అంటే ఆత్మల రక్షణ కొరకు వాడాలి తప్ప, మన ఆత్మ రక్షణ కొరకు కానీ ఇతరుల ఆత్మ రక్షణ కొరకు కానీ వాడాలి తప్ప మన మహిమ నిమిత్తం ఆ దేవుని వాక్యాన్ని లేదా దేవుని జ్ఞానాన్ని వాడకూడదు. యాకోబు రాసిన పత్రికలోనే ఉంటుంది, 1వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలని రాయించబడింది. అంటే వినేవాళ్ళే తమను తాము మోసపుచ్చుకుంటా అంటే, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళము లేదంటే సువార్త చేసే వాళ్ళము మనము వాక్య ప్రకారం, ఆ జ్ఞానం ప్రకారము ప్రవర్తించకుంటే, ఆ జ్ఞానానికి లోబడుకుంటే మనం కూడా మనల్ని మోసపరుచుకున్నట్లే అని అర్థమవుతుంది. జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నామంటే మనం మోసంలో కొనసాగుతున్నాం, ఒక భ్రమలో ఉంటున్నాం. నేను చాలా గ్రేట్ అనే భ్రమలో ఉంటున్నాం తప్ప, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, క్రీస్తుని బట్టి నాకు రక్షణ కలిగింది, ఈ రక్షణ నేను నలుగురికి చెప్పాలి, క్రీస్తు మాటలు చెప్పాలి, నలుగురిని దేవుని యొద్దకు తీసుకురావాలి అనే జ్ఞానం, అనే ప్రేమ లేకపోతే మన వాక్య ప్రకారం ప్రవర్తించే వారమే కాదు. వాక్యము మన పాదములకు దీపము అని రాయించబడి ఉంటుంది కీర్తనల గ్రంథంలో. మరి దేవుని వాక్యము, దేవుని జ్ఞానం మన పాదములకు దీపం అయితే మనం నడవవలసిన త్రోవలో కరెక్ట్గా నడుస్తాం. కానీ మనం ఆ దీపాన్ని పక్కన పెట్టేసి, ఆ దీపాన్ని బట్టి గర్విస్తూ, ఈ దీపం నాకు దొరికిందని చెప్పి గర్విస్తూ, ఈ దీపం నాకే తెలుసు అని గర్విస్తే అందులో పెద్ద ప్రయోజనం ఏం లేదు. నిజానికి మనం ఎటువంటి జ్ఞానంలోకి వెళ్ళాలంటే, ఆల్రెడీ మీరు టైటిల్లో చూడగలరు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోకి మనం వెళ్ళాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అని. మనము నీతి నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, వాక్యము నిమిత్తం, క్రీస్తు సువార్త నిమిత్తం హింసింపబడుతున్నామా? మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు ఆటోమేటిక్గా హింస అనేది కలుగుతుంది. ఇటువంటి అనుభవపూర్వకమైన స్టేజ్లోకి మనం వెళ్తున్నామా? అదేది లేకుండా మనము మన జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగితే ఈ ప్రాక్టికల్ని మనం ఎప్పుడు చేయగలము? ఈ థియరీ నేర్చుకున్న మనము
ప్రాక్టికల్గా మన జీవితాన్ని దేవునికి ఎప్పుడు చూపించగలము? చూపించలేం కదా. అంటే జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగే వాళ్ళలో సత్యముని గురించిన అనుభవ జ్ఞానము, లేదంటే దేవుని వాక్యమును గురించిన అనుభవ జ్ఞానము, లేదంటే జ్ఞానానికి సంబంధించిన అనుభవం అనేది కనిపించదు. యోహాను మొదటి పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన వాక్యం ఎవరైతే గైకొంటారో, దేవుని వాక్యం ఎవరైతే లోబడతారో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుందని రాయించబడుతుంది. దేవుని జ్ఞానానికి ఎవరైతే గైకొంటారో, ఎవరైతే లోబడతారో వారిలో మాత్రమే దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుందని రాయించబడింది. దేవుని వాక్యం మన యందు పరిపూర్ణమైతే, దేవుని వాక్యం మన యందు నిలిస్తే అప్పుడు మనం ఏమవుతాము? దుష్టుని జయిస్తాం, సాతాన్ని జయిస్తాం. 14వ వచనంలో ఉంటుంది, అదే అధ్యాయం 14వ వచనంలో. మనలో దేవుని వాక్యం పరిపూర్ణం కాకుంటే, మనం ఆ వాక్యాన్ని బట్టి లేదంటే ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతూనే ఉంటే ఆ వాక్యం మనలో పరిపూర్ణం కాదు. అప్పుడు మనం దుష్టిని జయించలేం, సాతాన్ని ఓడించలేం. ఆటోమేటిక్గా ఉప్పొంగుదల రూపంలో మనలోకి ప్రవేశించిన సాతాను మనల్ని ఇంకా 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 పడేస్తూ వచ్చి చివరికి మనల్ని మరణానికి లేదంటే నరకానికి దగ్గర చేస్తాడే తప్ప పరలోకానికి దగ్గర కాలేం. కాబట్టి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నాము అంటే అర్థము పరలోకానికి దూరం అవుతున్నాము అని మనల్ని మనం హెచ్చరించుకోవాలి, దేవుని వాక్యం చేత హెచ్చరించుకోవాలి. దేవుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే తన సంఘాన్ని, అంటే క్రీస్తును నమ్మిన వాళ్ళని దేవుడు ఏమనుకుంటున్నాడంటే తన సంఘాన్ని, మహిమగల సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవాలి. ఎలా అంటే దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేపించి పవిత్రపరిచి నిష్కల్మషంగా పరిశుద్ధమైనదిగా కలంకం లేనిదిగా తన సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలి, తన ఎదుటికి రప్పించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఉప్పొంగితే మనలో కలంకం ఉన్నట్లే కదా. ఇది కూడా మనము గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని వాక్యముని గురించి ఏమని చెప్పడం జరుగుతుందంటే ఆత్మ ఖడ్గము, వాక్యమును ఆత్మ ఖడ్గము అంటారు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం నేర్చుకుంటున్న మనము మన చేతిలో ఏముంటుంది? ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఎవరితో ఫైట్ చేస్తున్నాము? ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలతో, సాతానుతో మనం ఫైట్ చేస్తున్నాం. మనం గెలవాల్సింది ఖడ్గాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని సాతానుపై గెలవాలే తప్ప మనల్ని మనం ఉప్పొంగుతూ ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ నేను గొప్పదాన్ని అని చెప్పి వాళ్ళ విషయంలో మనల్ని మనం గొప్ప చేసుకుంటూ మనం గెలవడం కాదు. మనం పోరాడాల్సింది సాతానుతో. ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకొని సాతానుతో పోరాడి వాని విషయంలో మనం గెలవాలి, సాతాను విషయంలో గెలవాలి. అంతే తప్ప నాకే వాక్యం తెలుసు ఇతరులకు తెలియదు అని పక్కన వాళ్ళతో కంపారిజన్స్ పెట్టుకొని అటువంటి ఉప్పొంగుదల స్థితిలోకి మనం వెళ్ళకూడదు. జీవవాక్యంను చేతబట్టుకున్న మనము లోకమందు జ్యోతులుగా కనబడాలంటే సాతానుతో పోరాడాలి. నశించిపోతున్న ఆత్మను దేవుని యొద్దకు తీసుకురావాలి. జ్ఞానం మనలో ఫలింపజేయబడాలి. ఆ ఫలించిన జ్ఞానము ఇతరులకు త్యాగపూరితమైన ప్రేమను చూపించాలి. అప్పుడే మనము లోకమందు జ్యోతులుగా కనబడగలం. లేదంటే ఎంత వాక్యం చెప్పినంత మాత్రాన, ఎంత వాక్యం ప్రకటించినంత మాత్రాన, ఎంతమందికి సువార్త చేసినంత మాత్రాన మనము లోకంలో జ్యోతులుగా కనిపించం. దేవుని వాక్యం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరు వాక్యం చెప్పినా దేవుని వాక్యానికి శక్తి ఉంటుంది. దేవుని వాక్యము అనేకులను మారుస్తూ దేవునికి దగ్గర చేస్తుంది. కానీ మనలో దేవుని వాక్యానికి లోబడే స్వభావం లేకుండా ఉప్పొంగుతూ ఉంటే మనము దేవునికి లోకమందు జ్యోతులుగా కనబడలేం. నిజానికి దేవుని వాక్యాన్ని బట్టి మనుషుల్లో భయం కలగాలి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది 119వ అధ్యాయంలో, నీ వాక్యం మనుషుల్లో భయం పుట్టించుచున్నది అనేది. మనలో భయం కలగట్లేదు, ఆ వాక్యాన్ని బట్టి ఉప్పొంగుతున్నామంటే మనలో భయం కూడా లేదని. దేవుని వాక్యం బట్టి, దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, క్రీస్తుని బట్టేనా కానీ మనకు భయం లేదు. భయం లేకపోవడం ద్వారానే ఉప్పొంగుతున్నాం. బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఓపెన్ చేసి చూడండి. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుని ఎదుట యోగ్యులం అవ్వాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళు. మనమందరం పనివాళ్ళమే. సువార్త చేస్తున్న ప్రతి ఒక్కరము పనివాళ్ళమే. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న మనమందరము, అంటే దేవుని రాజ్య వ్యాప్తిలో తోడ్పడుతున్న మనమందరము దేవుని పని వాళ్ళమే. మనం ఎలా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యం కనిపించాలి. సత్యవాక్యంను సరిగా ఉపదేశించేవానిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్యవాక్యంని సరిగా ఉపదేశించడం అంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపకుండా, వక్రీకరణ చేయకుండా ఉపదేశించడం మాత్రమే కాదు, ఆ వాక్యానికి లోబడి ఉప్పొంగకుండా ఉపదేశించడం కూడా సరిగా ఉపదేశించడం కిందకే వస్తుంది. కాబట్టి అప్పుడు మనం దేవుని వాక్యానికి లోబడినట్లు, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉన్నట్లు, దేవుని ఎదుట యోగ్యులంగా ఉన్నట్లు. తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది, నీ ఉపదేశము మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా ఉండాలి అని. ఇప్పుడు మనము దేవుని వాక్యం ఉన్నదున్నట్టు బోధించవచ్చు, ఉన్నదున్నట్టు సువార్త చేయొచ్చు, దేవుని వాక్యంలో ఎన్నో మర్మాలు వెలికి తీసి చెప్పవచ్చు.
కానీ మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా దేవుని వాక్యం ఉండాలి, హితవాక్యంతో కూడినదిగా ఉండాలి అని మనం చదవగలం. మోసము లేనిది అంటే ఇప్పుడు మనం వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తున్నాం కదా అంటే దాంట్లో కరెక్టే, వాక్యంలో మోసం లేదు. కానీ ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, మనం ఉప్పొంగుతూ ప్రకటిస్తున్నాం కదా, అప్పుడు మనలో మోసం ఉన్నట్లే. అది ఆక్షేపింప చేయబడేదే అనమాట, నిరాక్షేపమైనది కాదు. దేవుడు మనలో నీలో ఈ తప్పు ఉంది అని వెతికి పట్టుకునే స్థితికి మనం వెళ్ళినట్లే, ఉప్పొంగుతున్నామంటే అర్థం. కాబట్టి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే దేవుని వాక్య జ్ఞానం మన అనుభవంలోకి రావాలి. కష్టంలో కానీ, సుఖంలో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, అపజయాల్లో కానీ, విజయాల్లో కానీ, అన్ని పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని అన్నిటిలో చివరి వరకు దేవుని చేత నిలబడే క్రీస్తు స్వారూప్యంలోనికి మనం సంపూర్ణంగా మారిపోవడమే సత్యంని గురించిన అనుభవ జ్ఞానం అని చెప్పొచ్చు. ఒకవేళ సత్యంని గురించిన అనుభవ జ్ఞానం పొందినా కానీ తప్పిపోయే పరిస్థితులు వస్తాయి, అది వేరే విషయం. కానీ దేవుని వాక్యానికి లోబడినప్పుడు, అది మన అనుభవం లేనికి వచ్చినప్పుడు, మనం కష్టంలో ఏ విధంగా ప్రవర్తించాలి, కష్టంలో దేవుని మీద ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, సుఖంలో ఏ విధంగా ఉండాలి, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఏ విధంగా దేవునిపై ఆధారపడాలి, దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తుంది, ఏ విధంగా బలపరుస్తుంది, అన్ని విషయాలు మనం ఏ విధంగా ఎదుర్కొని, అన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని, అన్ని శోధనలను ఎదుర్కొని ఏ విధంగా నిలబడగలము అనేది అనుభవ జ్ఞానము అని చెప్పొచ్చు. అంటే సత్యము మన క్రియల్లోకి ఇంప్లిమెంట్ చేసుకుంటే, మన తలంపుల్లోకి, మన పనుల్లోకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, అన్వయించుకుంటే అది సత్య విషయమైన అనుభవ జ్ఞానం మనం రోజు రోజుకు నేర్చుకుంటూ వస్తాం. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు మొత్తం జ్ఞానం నాకే తెలుసు, నేనే చెప్పగలను అన్నంత మాత్రాన అది సత్య విషయమైన అనుభవ జ్ఞానం కాదు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే మన జీవితంలోకి అన్వయించుకొని ఆ వాక్యాన్ని మనము క్రియారూపంలో చూపించినప్పుడు అది సత్యం విషయమైన అనుభవ జ్ఞానం మనం అర్థం చేసుకోవాలి. మనం చివరికి సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి పడిపోకుండా దేవునిలో నిలబడ్డామనుకోండి చివరి వరకు, అప్పుడు మనం కంప్లీట్గా క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం. క్రైస్ట్ ఇమేజ్ అంటారు. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడి పరిపూర్ణమైపోతాం. మనం పరిపూర్ణత సాధించామనుకోండి, అప్పుడు ఏ బాధ ఉండదు. మనం హ్యాపీగా మనకు అప్పగించిన పనిని ఈ లోకంలో సంపూర్ణం చేసి మన జీవితాన్ని హ్యాపీగా ముగించవచ్చు. కాబట్టి దేవుని జ్ఞానం అంటే కేవలం నేర్చుకుంటే రాదు, కానీ ఆ దేవుని జ్ఞానానికి లోబడితే, అంటే జీవితంలోని అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకోగలిగితే సత్యముని గూర్చిన అనుభవ జ్ఞానం మనలోకి వస్తుంది. ఆ జ్ఞానంలో మనం ఫలిస్తాం. ఉప్పొంగే వాళ్ళ జీవితంలో ఇది కనిపించదు. క్రీస్తు స్వారూప్యంలోనికి సంపూర్ణంగా మారిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ జీవితంలో జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుదల అనేది ఉండదు. జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు. జీవాధిపతికి లేని జీవపు డంబం మనకెందుకు? దేవుని జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువుకు లేని ఉప్పొంగుదల, ఆ జ్ఞానాన్ని నేర్చుకునే లేక పరిశీలించే మనకు ఆ ఉప్పొంగుదల ఎందుకు? జ్ఞానాన్ని బట్టి మనం ఉప్పొంగితే మన తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం లేదంటే ఆ జ్ఞానమునకు వ్యతిరేకులం అయిపోతామని మనం గమనించాలి. చివరికి క్రీస్తు ద్వారా పరలోకంలో మనం స్వాస్థ్యం పొందుకోవాలి అంటే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించే మనం నడవాలి. అంటే క్రీస్తు ద్వారా మనల్ని ఏ విధంగా పరలోకానికి తెచ్చుకోవాలని తండ్రి అనుకున్నాడో అదే విధంగా క్రీస్తు అడుగుజాడల్లో మనం నిలబడాలి, నడవాలి. జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగే వాళ్ళలో దేవుని ప్రేమ కనిపించదు. తండ్రి ప్రక్కన తను కూర్చొని తన ప్రక్కన మనల్ని కూర్చుండబెట్టుకుంటానన్న జ్ఞానమైన యేసుక్రీస్తులో ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుదల కనిపిస్తుందా? ప్రేమ కనిపిస్తుందా? ప్రేమనే కదా. జ్ఞానమైన క్రీస్తుకే లేని ఉప్పొంగుదల మనకెందుకు? ఆయనకే ఉప్పొంగుదల లేకుంటే ఆ జ్ఞానాన్ని జస్ట్ నేర్చుకుంటున్నాం, మనకు ఉప్పొంగుదల ఎందుకు? జ్ఞానాన్ని బట్టి మనం ఉప్పొంగుతున్నామంటే అర్థము మన కడుపులో నుండి లేదా హృదయంలో నుండి జీవజల నదులు పారట్లేదని తెలుసుకోవాలి. యోహాను సువార్తలో ఉంటుంది 7వ అధ్యాయం 38వ వచనంలో. మన హృదయంలో నుంచి, మన కడుపులో నుంచి జీవజల నదులు పారాలంటే ఆ జ్ఞానం మనలో ఫలించాలి. అంతే తప్ప జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగకూడదు. పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఈ జ్ఞానం. ఉప్పొంగుతున్నామంటే అర్థము పక్షపాతము లేదా వేషధారణ మనలో ఉన్నట్లే. పైనుంచి వచ్చిన జ్ఞానమైన క్రీస్తుకి ఇవి లేవు. కాబట్టి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నామంటే అర్థము ఆ జ్ఞానం కేవలం మన మైండ్లోనే ఆగిపోయింది, హృదయానికి చేరలేదు. అప్పుడు మన కడుపులో నుండి లేక హృదయంలో నుంచి జీవజల నదులు పారట్లేదని అర్థం. అంటే ఏదో వాక్యం నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం, తెలుసు అంటే తెలుసు అని అనుకుంటున్నాం అంతే. మనము ఒక ప్రాణం కలిగిన మనిషిలాగా కాదు. మనం జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతున్నామంటే మనకి రోబోట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనము రీసెంట్గా చూడగలం, దేవుని వాక్యాన్ని ఒక చర్చిలో లేదంటే ఒక ప్లేస్లో చెప్పిన ఒక రోబోట్ని మనం చూడగలం. ఆ రోబో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తోంది.
ఇప్పుడు ఆ రోబోకి మనకి తేడా ఏముంది? కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఆ రోబోట్స్ కానీ, కొత్త మెషినరీస్ కానీ, కొత్త టెక్నాలజీ కానీ, ఆ టెక్నాలజీ ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు వాటి ద్వారా ప్రకటించబడే సువార్తకి, మనం ప్రకటించబడే సువార్తకి తేడా ఏముంది? వాక్యం అయితే ఒకటే, దేవుని వాక్యమే చెప్తున్నాం. రోబోట్స్ అయినా కానీ, మనుషులైనా కానీ దేవుని వాక్యమే చెప్తున్నారు. అయితే రోబోట్స్లో ప్రాణం లేదు, మనలో ప్రాణం ఉంది. కానీ ప్రాణం ఉన్నా ప్రాణం లేనట్లే మనము ప్రవర్తిస్తున్నాం, ఎందుకంటే ఉప్పొంగుతున్నాం కాబట్టి. వాక్యం తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ప్రాణం లేని రోబోట్ ఏ విధంగా అయితే ఉందో ఉప్పొంగే మనం కూడా అలానే ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం మనకు అర్థమైతే ప్రేమ లేని మ్రోగెడు కంచు లాంటి, లేదంటే గనగనలాడు తాళం లాంటి ఆ వ్యర్థమైన స్థితి నుంచి మనం బయటకు వచ్చి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మనం అందరికీ పంచే గొప్ప స్థితిలోకి మనం వెళ్ళగలం. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలం. ఎందుకంటే దేవుని ప్రేమను గురించి ప్రకటించే మనము, లేదా సువార్త చేసే మనము, ఆ ప్రేమ మనలో లేకపోతే, మనలో ఫలించకపోతే, మనలో క్రియారూపం దాల్చకపోతే ఇతరులకు మనం ఆ ప్రేమను చూపలేము, పరలోకానికి కూడా అప్పుడు వెళ్ళలేం కదా. కాబట్టి మనం జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగడం కాదు, కానీ సత్యముని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేయించినట్లు సత్యముని గురించిన అనుభవ జ్ఞానం మనకు రావాలి. ఒకవేళ సత్యముని గురించిన అనుభవ జ్ఞానంకి చేరిన వాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ మనం చివరి వరకు నిలబడ్డామనుకోండి, పడిపోకుండా, పరలోకమే మన లక్ష్యం, చివరి వరకు నిలబడ్డమే మన లక్ష్యం. కాబట్టి ఇప్పుడు నిలుచున్నామని తలంచే మనమందరం, ముఖ్యంగా మీరు కానీ నేను కానీ, మనందరం పడిపోకుండా మనల్ని గురించి మనము జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని గురించి మనం సరి చేసుకోవాలి. క్రీస్తు రెండవ రాకడలో మనలో ఎవరు తప్పిపోకుండా ఆయనతో పాటు తండ్రి యొద్దకు మనం అందరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ దేవుని మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనములు.